సేవకు వచ్చేస్తే నా కుటుంబం ఎలా అని అనుకుంటున్నామేమో. పేతురు చేశాడు సేవ, కుటుంబంతోనే సేవ చేశాడు. హానోకు దేవునితో నడిచాడు, కుటుంబం ఉంది. నీ కుటుంబంలో ఉన్న సమస్యను ఆయన చూస్తున్నాడు. పేతురు ఇంటికి వచ్చాడు, కుటుంబంలో ఉన్న సమస్యను చూశాడు, సమస్యను వెంటనే పరిష్కరించేశాడు. నీ కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబంలో సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. ఒకవేళ నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలనుకుంటే అది నీ పిచ్చి భ్రమ. అది యేసయ్య వస్తేనే నీ కుటుంబం స్వస్థతలో నడవబడుతుంది. యేసయ్య వచ్చినప్పుడు ఆ అత్త లేచి స్వస్థత పొందుకోగలిగింది. అంతవరకు పేతురు ఇంట్లో జ్వరంతోనే పడి ఉంది. యేసుక్రీస్తు వచ్చిందని బట్టి ఆమె లేచింది. నీ ఇంట్లో కూడా యేసుక్రీస్తు వస్తేనే నువ్వు లేచి నిలబడగలుగుతావు. యేసుక్రీస్తు రాకపోతే, యేసుక్రీస్తు నిన్ను ముట్టకపోతే నువ్వు లేచి